మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని 2వ భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు. ఉదయకాలం మీ వాక్యాన్ని ధ్యానించుకొనడానికి ఈ 40 దినాలు మీ పాదాల చెంత మేముండి తండ్రి, మీ వాక్యంలో ఎదగడానికి మీ కృపను అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఈ దినాన తండ్రి ప్రభువా, మరి మీలా మేము జీవించడానికి తండ్రి, మీ యొక్క నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరగడానికి తండ్రి, మీ నామంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగునట్లు చేయమని, మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిజ్ నేమ్స్. యేసులా జీవించుట, యేసయ్య నామాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరగడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గురించినటువంటి ఇవ్వబడినటువంటి నామాల్లో యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆయనను గురించినటువంటి మాటలు, ఆయనకి ఇవ్వబడినటువంటి నామాలని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన ఒక ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, మరి బలవంతుడైనటువంటి దేవుడిగా ఆయనని ప్రవక్త మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆలోచనకర్త మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్యక్రియలు చేసేటటువంటి వాడు మాత్రమే కాదు, బలవంతుడైనటువంటి దేవుడిగా ఆయనని మనకు వాక్యము చూపిస్తూ ఉంది. హీబ్రూలో ఈ మాట బలవంతుడైనటువంటి దేవుడు అనేటటువంటి ఈ మాటకు ఎల్ గిబోర్ అనేటటువంటి మాట వాడబడింది. ఎల్ గిబోర్ అంటే మనం ఎల్ షదాయ్ మేము చూస్తూ ఉంటాం. అంతకంటే అద్భుత కార్య, బలం కలిగినటువంటి దేవుడిగా, బలవంతుడైనటువంటి దేవుడిగా ఆయనని మనకు ఈ భాగము మనకు తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారు బలవంతుడైనటువంటి దేవుడిగా ఆయనని మనకు బైబిల్ గ్రంథము సూచిస్తూ ఉంది. ఈ ఎల్ గిబోర్ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన 750 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటివి, ఆయన జన్మించిన తర్వాత ఆయన యొక్క పరిచర్యలో, ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసినటువంటి క్రియల్లో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏం చెప్పబడతా ఉందంటే, హిజ్ మైటీ డీడ్స్ రివీల్స్ హిజ్ పవర్.
హిస్ మైటీ డీడ్స్ రివీల్స్ హిస్ పవర్. ఆయన యొక్క గొప్ప కార్యాలు, ఆయన శక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి అక్కడ యేసు ప్రభువారు ఉన్నటువంటి కాలంలో యెరూషలేములో బెతెస్దా కోనేరు అనేటటువంటి ఒక పూల్, బెతెస్దా పూల్లో జరిగినటువంటి ఒక సంఘటన. అదైతే వినడానికి విచిత్రంగా ఉన్న ఏంటి అని అంటే, అక్కడ ఉండేటటువంటి ట్రెడిషన్ ఏంటి అని అంటే, ఆ కోనేరులో ఒక దేవదూత వచ్చి నీటిని కదిలిస్తుంది. కదిలించినప్పుడు మొదట ఎవరు నీటిలోకి దిగుతారో వారు స్వస్థత నొందుతారు. ఎలాంటి రోగంతో ఉన్నప్పటికీ వారు స్వస్థత నొందుతారు అనేటటువంటి ఒక నమ్మకము, ఒక దాన్ని ఏమన్నా అనవచ్చు మనం, అంటే మూఢనమ్మకంలాగా ఉన్నప్పటికీ కూడా దేవదూత రావడం, నీటిని కదిలించడం, ఆ నీటిలోకి ఈ రోగులు దిగితే వారు స్వస్థత నొందుతారు అనేటటువంటి ఒక ఆలోచన అక్కడ ఉంటా ఉంది. ఎందుకంటే అంతమంది అక్కడ ఉన్నారంటే అది జరుగుతుందని వారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక పక్షవాయు కలిగినటువంటి వాడు అక్కడ ఉంటా ఉన్నాడు. ఈ బెతెస్దా కోనేరు అనేటటువంటి ఆ ప్లేస్లో ఉంటా ఉన్నాడు. బెతెస్దా అనేటటువంటి మాటకు అర్థం అంటే, బేత్ అంటే హౌస్, ఇల్లు, ఎస్తా అనేటటువంటి దానికి మర్సీ అని అర్థం, కనికరము దొరికేటటువంటి ఇల్లు, హౌస్ ఆఫ్ మర్సీ. ఈ బెతెస్దా అనేటటువంటి మాటకు అర్థం ఏంటనంటే హౌస్ ఆఫ్ మర్సీ, కనికరము దొరికేటటువంటి ఇల్లుగా బెతెస్దాను మనము చూస్తూ ఉన్నాం. ఈ బెతెస్దా దగ్గర ఉన్నటువంటి ఈ పక్షవాయు కలిగినటువంటి వాడితో యేసు ప్రభు వారి యొక్క సంభాషణ, యేసు ప్రభు వారు ఆ దేవదూత కదిలించినప్పుడు ఈ వ్యక్తిని దాంట్లోకి తోసివేస్తాడు, లేకపోతే దాంట్లోకి దింపుతాడు అనుకొని ఆ వ్యక్తి ఆశపడి ఉండవచ్చు. యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, నాకెవరు కూడా లేరు సహాయం చేయడానికి, నాకంటే ముందుగానే వేరే వారు నీటిలోకి దిగి స్వస్థత నొందుతూ ఉన్నారు, నేను మాత్రము దిగలేకపోతా ఉన్నాను. అంటే యేసు ప్రభు వారు ఆ దేవదూత కంటే, ఆ నీటిలో ఉండేటటువంటి ఆ శక్తి కంటే ఆయన బలవంతుడు, శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు అని ఈ వ్యక్తి గ్రహించలేకపోతా ఉన్నాడు. వాస్తవానికి ఆ బెతెస్దా కోనేటిలో ఆ కనికరాన్ని ఈయన పొందుకోవాలని అనుకున్నాడు, కానీ అంతకంటే గొప్ప కనికర సంపన్నుడైనటువంటి, అంతకంటే గొప్ప బలవంతుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క శక్తిని గ్రహించలేకపోయాడు. అట్లా అనేకులు ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. కానీ మనము ఆయన యొక్క క్రియల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ అనుకుంది, యేసు ప్రభువారు ఎంత శక్తి కలిగినటువంటి వాడో, ఎంత బలం కలిగినటువంటి వాడో అనుకొని ఆమె అనుకుందంట, ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముట్టుకుంటే స్వస్థత నొందుతాను. ఎందుకొరకంటే వస్త్రపు చెంగు అనేటటువంటిది చాలా పొడుగ్గా ఉంటుంది, దాన్ని పట్టుకున్న ఎవరికి అర్థం కాదు, ఎవరు నోటీస్ చేయలేరు దాన్ని. కాబట్టి సీక్రెట్గా నేను స్వస్థత నొందుతా, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది, అంత బలవంతుడైనటువంటి వాడు యేసు ప్రభువారు అని ఆమె ఆలోచన చేసింది. కానీ ఆమె ఆ వస్త్రపు చెంగును ముట్టింది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, శక్తి సంపన్నుడైనటువంటి వాడు, స్వస్థతనిచ్చేటటువంటి వాడు యెహోవా రాఫా కాబట్టి ఆయన ఆమెకు స్వస్థతను అనుగ్రహించిన. అందుకే ఆయన అంటే, నా ప్రభావం నాలో నుండి వెడలిపోయింది, ఎవరు నన్ను ముట్టింది అని యేసు ప్రభు వారు అడిగినట్లుగా మనం చూస్తాం. ఆయన బలవంతుడైనటువంటి వాడు, ఎల్ గిబోర్గా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. రెండవదిగా ఆయన ఎంత బలవంతుడు అంటే, హిజ్ మైటీ డీడ్స్ అనౌన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ ప్రభు గొప్ప దేవుని యొక్క క్రియలు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. సమీపమై ఉంటా ఉంది, దేవుని రాజ్యము సమీపమైంది అని దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఆయన బలమైనటువంటి వాక్కు మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన నిత్య జీవానికి మనల్ని నడిపించేటటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన పక్కన ఇరువురు దొంగలు ఉన్నట్లుగా, ఇరువురు క్రిమినల్స్ అక్కడ ఉన్నట్లుగా, దొంగలని మనకు చెప్పబడ్డప్పటికీ వారు ఒక ఉద్యమకారుల, నిరసనకారులుగా, రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి వారుగా, బందిపోట్లుగా, లేకపోతే వారు తిరుగుబాటుదారులుగా వారు ఉండవచ్చు. వారిని అక్కడ ఉంచినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభు వారితో అంటాం, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని యేసు ప్రభు వారిని ఆయన ప్రాధేయపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యేసు ప్రభు వారు లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని రాజ్య స్థాపనకు ఆయన వచ్చి ఉన్నాడు.
ఇదిగో దేవుని రాజ్యము సమీపమై ఉంటా ఉంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి, ఆ దొంగ వలె, లేకపోతే మనము ఆయన ఆ రాజ్యంలో చేర్చబడాలని, ఆయన యొక్క గొప్ప క్రియలు దేవుని రాజ్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మూడవదిగా ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం అనంటే, హిజ్ మైటీ డీడ్స్ ప్రొక్లెయిమ్స్ హిజ్ రిటర్న్. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యాలంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే ఆయన మొదటి అధ్యాయంలో ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడుండి వ్యక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట అక్కడ చెప్పబడింది, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం తట్టు తేరి చూస్తూ ఉన్నారు? ఆయన ఏ రీతిగా అయితే ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోయాడో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి రానై ఉంటా ఉన్నాడు. అందుకే ఆయన యొక్క రిటర్న్ని, సెకండ్ కమ్మింగ్ని, ఆయన గొప్ప కార్యాలు మనకు సూచిస్తూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన మరలా రానై ఉన్నాడు, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు, రెండవ రాకడ ఉంటుంది అని మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి లాజరు చనిపోయిన టైంలో ఆయన అంటాడు 11వ అధ్యాయంలో, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తినిచ్చేటటువంటి వాడు, ఆయన తిరిగి జీవింపజేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క గొప్ప క్రియలు, ఆయన యొక్క రాకడను మనకు ప్రచురపరుస్తూ ఉన్నాయి. అందుకే ఆయన మరి మన శిష్యులతో చెప్తా ఉంటాడు, ఏమంటాడంటే, మరి మీరు నేను వచ్చి పర్యంతం దీన్ని చేయాలి. ఏం చేయాలి? ఈ పస్కాను ఆచరించాలి. నలగొట్టబడిన నా శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను మీరు తీసుకోవాలి, కార్చబడినటువంటి అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసాన్ని మీరు తీసుకోవాలి, నేను వచ్చు పర్యంతము మీరు దీన్ని చేయాలి అని యేసు ప్రభువారు వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శక్తి సంపన్నుడైనటువంటి, ఈ బలవంతుడైనటువంటి, ఎల్గిబోర్గా చెప్పబడినటువంటి ఈ దేవుని గురించినటువంటి, యేసు ప్రభువారి గురించినటువంటి మాటలు, ఆయన యొక్క గొప్ప కార్యాలు, ఆయన శక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క గొప్ప క్రియలు, ఆయన యొక్క రాజ్యాన్ని గురించినటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క గొప్ప క్రియలు, ఆయన రాకడను గురించినటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ బలవంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఉన్నామా? ఈ ఉదయకాలాన్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ బలవంతుడైనటువంటి దేవుడు, నా దేవుడు బలం కలిగినటువంటి వాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని అపోస్తుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచువాడు ఆయనే అని మనం నమ్మితే యేసు ప్రభువారిని ఈరోజు మనం బలవంతుడిగా ఆయనను మనము స్వీకరిద్దాం. ఆయన బలము మన ద్వారా ప్రతి ప్రజలకు తెలియజేయబడాలి. అందుకే ఈ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే, క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. దేవుని గొప్ప కార్యములు, ఆయన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆయన గొప్ప కార్యాలు, ఆయన శక్తిని వివరిస్తూ ఉన్నాయి. ఆయన గొప్ప కార్యాలు, ఆయన రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాయి. ఆయన గొప్ప కార్యములు, ఆయన రాకడను గురించి ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ మాటలు మనం వింటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి, ఆయన గొప్ప కార్యాలను మనము వివరించడానికి, ఆయన గొప్ప కార్యాల్లో మరి దేవుని స్వార్థ ప్రకటనను మనం చేయడానికి మరి దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు బలవంతుడైనటువంటి దేవుడుగా వాక్యము మాకు తెలియజేస్తూ ఉంది. మీ బలమును తండ్రి ప్రభా మీరు ప్రచురపరిచేటటువంటి దేవుడు. మీ బలము, మీ యొక్క తండ్రి ప్రభా మరి శక్తిని వివరిస్తూ ఉంది. అనేకులను మీరు స్వస్థపరిచి ఉన్నారు తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు, మీ యొక్క రాజ్యమును మరి సూచిస్తూ ఉంది తండ్రి. మీ యొక్క రాజ్య స్థాపనను తండ్రి బైబిల్ గ్రంథం మాకు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా, మీ యొక్క రాకడను కూడా సైతము ఈ వాక్యము, సువార్తలు మాకు ప్రకటిస్తూ ఉన్నాయి తండ్రి ప్రభా. మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మేము ఉండడానికి, బలవంతుడైనటువంటి మిమ్మలను మేము కొనియాడడానికి, మిమ్మలను తండ్రి అంగీకరించడానికి మమ్మల్ని సిద్ధం చేయమని, మమ్మల్ని బలవంతులుగా చేయమని మా తండ్రి ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.